నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. బుక్స్ మెయింటైన్ చేస్తున్నాం, బుక్ చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు విపక్ష నేతలు. ఏపీలో రెడ్ బుక్ పాలనకు జగనన్న 2.0 సర్కార్లో రివెంజ్ ఉంటుందని వైసీపీ అధినేత ప్రకటించారు. అయితే ఈ బుక్కుల గోల తెలంగాణకు కూడా పాకింది. తమ కార్యకర్తలను వేధిస్తున్న వారి పేర్లను పింక్ బుక్లో ఎక్కిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు బుక్కులని ఆయుధాలుగా భావిస్తున్నాయి. పగ సాధించడానికి సరిపోదా ఒక బుక్ అంటున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేత నారా లోకేష్ రెడ్ బుక్ మెయింటైన్ చేశారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన వారి పేర్లను అందులో రాసుకున్నామని, అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే రెడ్ బుక్ పాలనలో భాగంగానే తమ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. వల్లభనేని వంశీని కూడా రెడ్ బుక్ కోటాలోనే అరెస్ట్ చేశారని విమర్శించింది. జగనన్న 2.0 సర్కార్లో రెడ్ బుక్ పాలనకు కౌంటర్ ఉంటుందన్నారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో రెడ్ బుక్ వర్సెస్ జగనన్న 2.0 మధ్య డైలాగ్ వార్ డైలీ ఎపిసోడ్ అయింది. అయితే ఈ బుక్కుల గొడవ తెలంగాణకు పాకడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని, జైలుకు పంపుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వేధింపులకు గురి చేసిన వారి పేర్లను పింక్ బుక్కులో రాస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రజా సమస్యలపై ట్వీట్ చేసిన, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోలీసులను పంపించి అరెస్టు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇలా వేధించే వారి లెక్కలన్నీ రాసుకొని లెక్క సెట్ చేస్తామంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీలో రెడ్ బుక్ ఎంత ఫేమస్ అయిందో తెలంగాణలో పింక్ బుక్ అంత చర్చనీయాంశంగా మారింది. పింక్ బుక్ లో ఎవరి పేర్లు చేరుస్తారో చూడాలి. మరి ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.